హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి దొండకాయ టమాటా పచ్చడి చేస్తానండి. ఎండుమిరపకాయలు వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ పచ్చడి చేసే విధానం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే నేను దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటాలు, కొత్తిమీర, చింతపండు, పోపులు కూడా తీసేసానండి. పోపులు కూడా తీసుకొని పక్కన ఉంచాను. దొండకాయ లైట్గా అప్పుడే పండుతున్న దొండకాయ ఉన్నా వేసేసుకోవచ్చండి. ఎందుకంటే పచ్చడికి టేస్ట్గా ఉంటుందండి. పులుపు వచ్చి పూర్తిగా పండిపోయినవి అయితే వేయకూడదండి. లైట్గా అప్పుడే రంగు మారుతున్న దొండకాయ అయితే వేసుకోవచ్చు. ముందుగా నూనె వేసుకొని పచ్చిశనగపప్పు వేసానండి. పోపుకి సిమ్లో పెట్టే వేపుకోవాలండి. అలాగే పొట్టి మినపప్పు, ఎండుమిరకాయలు ఒక 15-16 తీసుకున్నానండి. కారాన్ని బట్టి మనం క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి సరిపోతాయండి. దోరగా వేయించుకున్నాక వేరే గిన్నెలోకి అయితే నేను తీసేసుకున్నాను. అదే కళాయిలో ఆ నూనెలోనే మళ్ళీ దొండకాయలు వేసేస్తున్నానండి. చూసారా, లైట్గా కొన్ని దొండకాయలు కలర్ మారి ఉన్నాయి. అలా వేసుకుంటే దొండకాయ పచ్చడి పులుపులుగా బాగుంటుందండి. బాగా పండిన మటుకు వేసుకోవద్దు. దొండకాయ చక్కగా సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టేసుకుంటే బాగుంటుందండి. పసుపు కూడా వేసానండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఎంత మగ్గాయో దొండకాయలు. ఇందులో ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసి వేసానండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. చిన్న పిక్క చింతపండు, చూసారు కదా, అట్లా మధ్యలో పెట్టేసుకుంటే మగ్గిపోద్దండి. చిన్నది పెట్టుకోవాలి చింతపండు పిక్క. మళ్ళీ మూత పెట్టేశాను అన్నమాట. చూడండి 5 మినిట్స్కి ఎలా మగ్గిపోయిందో. చక్కగా దొండకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు కూడా మగ్గిపోద్దండి. అందుకనే అలా మగ్గుతున్నప్పుడు చింతపండు పెట్టేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేశాను. అంతేనండి. స్టవ్ ఆపేసుకొని చల్లారిపోయాక మిక్సీ వేసేసుకోవడమే. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ముందుగా పోపులు వేపుకున్నాము కదండి, ఎండుమిరకాయలు, శనగపప్పు, అవి ముందు మిక్సీ పట్టేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రొబ్బలు మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు చూసారా, మిక్సీ అయితే ఇలా పట్టాను, పొడి పొడిగా వచ్చింది చూసారా. ఇప్పుడు దొండకాయ, టమాటా మగ్గబెట్టింది ఇందులో వేసుకొని అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి.
గ్రైండ్ అయ్యాక ఇట్లా గిన్నెలోకి తీసేసానండి. పోపులు అయితే వేస్తున్నానండి. తాలింపుకి శనగపప్పు, మినపప్పు వేసాను పోపులు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ కూడా వేసానండి. కొంచెం కరివేపాకు. చక్కగా పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చడిలోకి పోపుని వేసేసుకుందాం. చూసారా అండి ఎంత బాగుందో చూడడానికి. వేడి వేడి రైస్లో చక్కగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని సన్నగా ఉల్లిపాయ కోసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో అయితే నేను ఉల్లిపాయ కలపట్లేదు, రైస్లోనే కలుపుకోవాలి. ఉల్లిపాయ కలిపితే పచ్చడి పాడైపోద్ది కదండి ముందుగా, అందుకని రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.